తులారాశి వాళ్లకు ఈ వారం సంబంధ బాంధవ్యాలు చక్కగా బలపడుతూ ఉంటాయి. అనేక విషయాలు మీకు ఈ వారం సానుకూలంగా ఉండబోతున్నాయి. కార్యక్రమాలు, కార్యాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునేటటువంటి బాధ్యత మీరు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధను చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా అలంకరణ, వస్త్రాలు, కళలకు సంబంధమైనటువంటి వివిధ రకాల కార్యక్రమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంటారు. ప్రజలకు సేవ చేయటం, న్యాయ సంబంధమైనటువంటి సలహాలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం, పలు రకాల ఒప్పందాలు కుదుర్చుకోవటంలో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు ఈ వారం. అలాగే భాగస్వామ్య వ్యాపార వ్యవహారాల్లో లాభ నష్టాలు కొంత సమానంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ లాభ నష్టాల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఇతరులపైన ఆధారపడేటటువంటి కార్యక్రమాలు, పనులు ఎంత త్వరగా మీరు తగ్గించుకుంటే అంత మంచిది. కుటుంబ పరంగా చూస్తే ఈ వారం విద్య, ఉద్యోగము, ఆరోగ్య విషయాల్లో కొంత అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. ఇక నూతన పరిచయాలు ఈ వారం భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, పలు రకాల సాంఘిక, జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం ఆరోగ్య విషయాల్లో కనుక చూస్తే కొంత నడుము నొప్పితో బాధపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శారీరక సంబంధమైనటువంటి అంశాల్లో మీరు తీసుకోబోయేటటువంటి ఆహార పదార్థాల్లో సమతుల్యతను పాటించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. తగినటువంటి మంచినీరును తీసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సృజనాత్మకతతో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ వారం మేలు చేస్తుంది. మంచి మంచి ఆలోచనలు మీ యొక్క అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఈ వారం ఈ తులారాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించడం మంచిది. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, రాజరాజేశ్వరి అష్టకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.